ఏపీడిఎస్సి షార్ట్ 255. ఇక్కడ 4 అంకెలు ఇచ్చాడు, అందులో ఒక చరరాశి ఇచ్చాడు. ఈ సంఖ్యలన్నీ కూడా అనుపాతంలో ఉంటే ఎక్స్ విలువ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకు అనుపాతంలో ఉన్నాయని అన్నాడంటే 4 నెంబర్స్, వాటి తాలూకా అంతిమ లబ్ధము మధ్యముల లబ్ధము సమానం అవ్వాలి. అప్పుడే కదా అవి అనుపాతంలో ఉన్నాయని అర్థం అవుతుంది. ఇప్పుడు వీటిలో అంత్యములు ఏవి? అంత్యములు అంటే చివర ఉండేవి. దీనికి చివర 3, దీనికి చివర ఎక్స్, కాబట్టి 3 ఇంటూ ఎక్స్. దీని తాలూకా లబ్ధము మధ్యముల లబ్ధము దానికి సమానం అని అంటున్నాడు. కాబట్టి 9 ఇంటూ 7 అంటే సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంతిమ లబ్ధం ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మీన్స్ మధ్యముల లబ్ధము. మనము ఇప్పుడు 9 ఇంటూ 7 అంటే 63 అనేది డైరెక్ట్ గా చేయకుండా విడివిడిగా రాసుకుంటే ఏదైనా మనకి డివైడ్ అయితే డివైడ్ చేయొచ్చు. కాబట్టి 3 1s 3 3s. కాబట్టి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? 3 7s 21. అంటే ఎక్స్ వాల్యూ 21 వచ్చేటప్పుడు ఈ 4 రాసులు కూడా మనకి ఎందులో ఉంటాయంటే అనుపాతంలో ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. మరి దానికి ఏ బి సిడి ఈ 4 రాసులు అనుపాతంలో ఉన్నాయంటే ఏంటి అర్థం? ఏడి ఈజ్ ఈక్వల్ టు బిసి. ఇది మనకి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.